హ్యాపీగా ఫీల్ కావాలి. ఏలటం అనేది ఎందుకంటావు నువ్వు? అదేం తప్పు భాష మాట్లాడుతున్నావు. ఏలటం ఎందుకంటే మీ కుటుంబం మొత్తం సర్వీస్ చేస్తారని ఎందుకను? అదే అట్లా నన్ను ఏదో రెచ్చగొట్టాలి, తప్పుదారి పట్టించి అంటే పద్మాలు దొరుకుతాడు. ముందే గౌండ్ నేను సౌదలాలకు ఎక్కలాలు అంటారు మా కులాన్ని. ఇట్లా నీ అట్లా వాళ్ళకు నేను లొంగనా? మళ్ళీ గజం భాష ఏళ్తారు అంటే తప్పు. సర్వీస్ చేస్తున్నారంటే ఎంత మంచిగా ఉంటుంది. మీ కుటుంబం మొత్తం సర్వీస్ చేస్తున్నా ఎందుకను? ఎవరు? లేదు ఒక లీడర్ అయ్యే సర్వీస్ చేయాల్సిన అవసరం లేదు. ఓ 10 మంది 10 వ్యక్తులకు 10 మందికి 10 కుటుంబాలకు ఏదైనా మనం అక్కడికి వచ్చి వాళ్ళకి ఏదైనా మేలు చేయాలని చూస్తే ఆ సర్వీస్ కిందనే వస్తుంది. ఎట్లా సర్వీస్ కింద. సో మీకంటే జై తెలంగాణ ఉన్నటువంటి కుటుంబం అలాంటి కుటుంబాలు కూడా మంచి పొజిషన్లు వచ్చాయి. టీఆర్ఎస్ పార్టీ వచ్చినాయి. చాలా మంది కూడా మినిస్టర్లు అయ్యారు జై తెలంగాణ అనలో. సరే మంచిగా అడిగిను. భారతదేశానికి ఎంతమంది ప్రధానమంత్రులు ఉన్నారా ఇప్పుడు? 6 మంది 7గురా? ఒక్కరే ఉన్నారా? ఎందుకు అట్లా? ఓ రాష్ట్రానికి ప్రధానమంత్రిని పెట్టుకుంటే కదా సీఎం ఉన్నారు. అట్లనా? రాష్ట్రపతులు ఎంతమంది ఉన్నారు? మరి రాష్ట్రానికి రాష్ట్రపతిని పెట్టుకుంటే కదా. అట్లనే ఈ వ్యవస్థలో కూడా అవకాశాలనే అందరికి ఒకసారి రావు. నేను ముందే చెప్పిన, ఇప్పుడు మీకు ఇంటర్వ్యూలో చెప్తలేను, నా మనస్ఫూర్తిగా హాల్లో నా స్పీచ్ ఇచ్చేటప్పుడు నా స్పీచ్లో చెప్పిన, ప్రతి ఒక్కరు వెయిట్ అండ్ సీ, ఎవరు నిరుత్సాహపడొద్దు. జీవితంలో ఎప్పటికోసారి అవకాశాలు వస్తూనే ఉంటాయి, దాన్ని అందిపుచ్చుకునే ప్రయత్నం చేసుకోవాలని చెప్పిన. అట్లా తప్ప మీ తర్వాత ఎంకసీర్ వచ్చిన వాళ్ళ కొడుకు పెద్ద టికెట్ ఇప్పించుకున్నారు, వాళ్ళ అల్లుళ్ళకి ఇప్పించుకున్నారు. సరే 4 కొడుకులు ఉన్నారు. మీరు ఎందుకు ఒక పెద్ద సీట్ కానీ లేకపోతే అట్లీస్ట్ స్థాయిలో? నాకు ఇక్కడ వినండి, కార్పొరేటర్స్ ఉన్నారు, అందరికి అవకాశాలు కావాలి. రేపు ఎమ్మెల్యేగా వచ్చిందనుకో, నేను రిటైర్ అయ్యేటప్పుడు మా అధ్యక్షుడిని చెప్పి వస్తే ఇక నేను చాలు అని అనుకుంటున్నాను. ఇక నువ్వు 109 ఎందుకో మొత్తం మనమే ఉంటే కదా. లేదు తప్పు నువ్వు చెప్పేది, మొత్తం మనమే ఉండాలి. మా ఇంట్లోకి 1/2 మంది మేమే మంత్రులు ఉండాలి. ఈ ప్రజాస్వామ్య పద్ధతులలో కొన్ని సందర్భాలలో, అతి తక్కువ సందర్భాలలో, చెప్పలేని పరిస్థితులలో ఏదో ఒకరో ఇద్దరు వస్తారు. వచ్చినంత మాత్రం మీ కుటుంబాన్ని చెప్పి నన్ను రెచ్చగొట్టేదో, నన్ను సైట్రాక్ చేయడానికి ప్రయత్నాలు చేస్తే నా పొలిటికల్ సర్వీస్ నీ ఎట్లా వస్తుంది విలేకరులేదు ఎంతమందిని తీసుకుంటా నన్ను తప్పుడు సమాచారం. ఎవరు అయిండొచ్చు, వాళ్ళకి అవకాశాలు దొరికిండొచ్చు, వాళ్ళ అవకాశాలు దొరికిండొచ్చు. దాంట్లో ఇంత డేర్ అండ్ డాష్ ఉండే మీరు అంటే మీరు ఒక్కరే అంటే మీ వారసులను మాకు సీఎం అడుగుజాడలలో వాళ్ళకి ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు నేనేం చేయాలి. ఇప్పటికనుక అటువంటి ఆలోచన నాకు రాలేదు. అన్నాన్ని ఎప్పుడైతే పిలిచిందో ఆయన ఇబ్బంది పెట్టి ఏదైనా చేయాలని చెప్పి నాకు అనిపించలేదు. రేపు అవకాశాలు వచ్చినప్పుడు వాటంతట అవే వస్తాయి. ఆయన కూడా అన్నీ కాన్సన్ట్రేట్ చేసి చూస్తుంటారు కదా, ఎవరెవరు ఏమైనా సంగతి అని చెప్పి చూస్తుంటారు. ఏ నిర్ణయమైనా మా అధ్యక్షుడు తీసుకుంటాడు. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా దానికి మేము ఎసానాల్సిందే. ఆయన కాదని ఆయన దాటిపోయే ప్రసక్తి లేదు కదా. అట్లా మాస్ లీడరు క్లాస్గా కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరి దానికి మీరు అలవాటు పడ్డారా? ఎందుకు అలవాటు పడవు? ఖచ్చితంగా అలవాటు పడాల్సిందే, పడతాం కూడా. నా ప్లేస్లో నువ్వు ఉన్నా కానీ పడతావు. నువ్వు బ్యాచులరా? అడగొద్దు కాదు, జనరల్గా ఏమ్మా సంపదని అడుగుతలేను, నువ్వు బ్యాచులరా ఆమెను అడిగితే ఏమో రేపు ఇవన్నీ జరగని ఏమన్నా నేను అడుగుతున్నాను. అన్నీ నువ్వు బ్యాచులరా పెళ్ళయిందా? ముగ్గురు. ఒకప్పుడు నువ్వు బ్యాచులర్ కూడా ఉండింటివి కదా. కాలక్రమేణా నీకు అవసరం ఉంటే పెళ్లి చేసుకున్నావు. పెళ్లి చేసినా సంతానం ఖచ్చితంగా ఉంటుంది. ఇవన్నీ అవ్వుకుంటూ వచ్చినాయి కదా. ఆమె చెప్తే ఏదో తప్పుగా అనుకుంటున్నాను. మీరు అడుగుతారంటే నేనేం అడిగినామో ఏమో ప్రపంచంలో లేనిది అడిగినా. నేను ప్రపంచంలో నువ్వు ఒక్కదాన్ని మేము ఉన్నావా? ఇంత పెద్ద సిస్టమ్ ఉంది, 50 మంది ఉన్నారు ఇప్పుడు మా దగ్గర మహిళలు. అందరితోనే అడుగుతాము. అందరు పెళ్ళిళ్ళు అయితే కారణాలకి ఇబ్బంది ఉంటే నేను చేస్తా పోని కూడా చెప్తాము. దాంట్లో నువ్వే స్పెషల్ ఏమో కొండ మీకే దిగొచ్చినావా? లే అద్భుతమా నువ్వు? ప్రపంచంలో లేని వింతనా నువ్వు? పర్సనల్ క్వశ్చన్ అడగలే, నేను పర్సనల్ అడగలే. నువ్వు నన్ను ఇంటర్వ్యూలో పర్సనల్ చాలా ఫీల్ కాదు. ఎందుకు ఫీల్ అవుతారే? ఆమె ఫ్యాన్స్ పెళ్ళిళ్ళు అవుతలేవా?
కొంచెం లెక్క తిరుగుతారు ఆమె ఫ్యాన్స్ లోకమంతా అట్లనే తిరుగుతుంది పెళ్లి పెట్టాలి ఏమైతే లేదు ఇది వాస్తవం అట్లనే చూపించు ఇది సిస్టము ప్రపంచంలో ఈ భూమి మీద పుట్టిన వాళ్ళకు మంచిగా పుట్టించినందుకు మంచిగా మనం పుట్టినందుకు మన విద్యుక్త ధర్మాలు ఏవేవి ఉన్నాయో అన్నీ నెరవేర్చేదానికే మంచి పుట్టుక. పద్మారావు మాట్లాడా 3 గంటల దాకా అట్లా ఉంటాడా నైట్? ఎట్లా ఖచ్చితంగా ఉంటాం 3, 4, 5 ఓసారి మార్నింగ్ దానికి సిరీస్ చూసేసి అట్లనే రెడీ అయ్యి చక్కగా పండుకొని వీటికి ఆఫీస్కి వచ్చేది. లంచ్ కూడా 4కే చేస్తారా? అంతే కదా, మొదట లేదు చివర కూడా లేదు. ఏం లేదు, ఈ లైఫ్ ఇట్లనే కొనసాగాలి, ఇట్లనే రిటైర్మెంట్ కూడా కావాలి. ఎప్పుడన్నా సీరియస్ అవుతారు? ఏ విషయానికి పద్మారావు గౌడ్ సీరియస్ అవుతాడు? ఎందుకు నేను ఉప్పు కారం తినరా? ఏ విషయానికి ఇప్పుడు ఆమెను అడిగితే ఏమో అయ్యింది. ఇప్పుడు ఆమె సీరియస్ అరే పర్సనల్ ఉన్న మాట అడిగితేనే ఆమె ఇదైంది. నేనెందుకు అనే బాగా ఇరిటేషన్ వర్క్ లోడ్ బాగా పెరిగినప్పుడు అది. ఇప్పుడు నేను ఎందుకు మా భార్య సంగతి చెప్తూ నేను ఇక్కడ ఓ లంక ఇది ఓ రైతు బజార్ ఉన్నట్టుంటుంది మా ఆఫీస్. ఇక్కడికి ఇంటికి పోగానే మా భార్య అన్నం పెట్టాలని అన్నం తిని ఉంటుంది. తినే టైం నాకు తెలియదు, తినేది నాకు తెలియదు అని వాడు పెడితే నేను అడిగితేనే తింటానా అని చెప్తా. ఓ 15 నిమిషాలు ఆడ కూర్చున్నాక మళ్ళీ కొద్దిగా రిలీఫ్ అవుతా. అయినాక మా మిస్సెస్ అన్నం పెట్టి ఇప్పుడు పోతా. ఇది న్యాచురల్, ఇది ఒక్కో టైంలో ఇది. కానీ ఆమె ఫీలింగ్స్ లేక నా ఫీలింగ్స్ లేవు. మేము జనాలలో ఇచ్చిపుచ్చుకునే దూరంలో ఉంటాం మేము ఇప్పటికైతే. మీ నలుగురిలో ఎవరు మీ రాజకీయ వారసత్వం? అవి అడగొద్దు, నువ్వు అడగొద్దు, నేను చెప్పొద్దు. ఇక్కడ ఎప్పుడు బోనాల పండుగ చేసిన కేసీఆర్ మీ ఇంటికి వచ్చి భోజనం చేసిపోతాడు. దాని రహస్యం ఏంటి సార్? అదృష్టం వాళ్ళకు ఉంటుంది. నేను ఇప్పుడు కరోనా వచ్చినప్పుడు ఎంతోమంది ఎన్నో ఆశలు పెట్టుకుండవచ్చు, ఎంతో డబ్బు సంపాదించవచ్చు, టక్కున ఎగిరిపోయేదానికే తెలియలేదు. అలా వస్తుంది అనుకోలేదు. మా బస్తీలో జనేందర్ రాంక్ అని మా ఆంధ్రప్రదేశ్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడైన. నా ఏజ్ ఉంటుండే ఇంకా చిన్నోడే అనుకుంటా, నాకంటే ఓ 3-4 సంవత్సరాలు చిన్ననే ఉంటుండొచ్చు. దగ్గర దగ్గర చాలా గొప్ప ఆస్తిపోయాడు వాళ్ళ తాతల కాలం నుండి. నేను బయటపడ్డా, ఆయన చనిపోయాడు. నేను డబ్బులేం పనికొచ్చింది. సేమ్ టైంలో ఇద్దరు, నేను పేషెంట్, ఆయన పేషెంట్. నేను బయటపడ్డా, అట్లా ఆయన చనిపోయాడు. చెప్పలేం మనిషి జీవితం ఎంత. ఓ చిన్న జీవితం, ఉన్న రోజులు నలుగురికి మేలు చేసుకుంటూ పోవాలి. మనం మేలు చేయకుండా కీడు చేయొద్దు. అదొక ఇంటెన్షన్ పెట్టుకొని సమాజంలో నడవాలి. ఏం సంతృప్తి వచ్చింది ఇప్పటివరకు మీ జీవితంలో? 70 ఏళ్ళు ఉన్నాయి మీకు? ఏమో ఇక అది చెప్పాలి. ఎన్ని ఏళ్ళు ఉంటుంది? 70 ఉంటాయి. 70? ఎట్లా కనిపిస్తున్నా? కట్టగట్టుకున్నా వయసు కంటే తక్కువనే ఉన్నారు. లే, కట్టబెట్టుకున్నాడు. చూడ్డానికైతే కొంచెం ఎంగానే ఉన్నారు. 70 అని చెప్తే మళ్ళీ హెయిర్ కి కొంచెం ఇద్దరు నడుస్తాం కదా, కొంటాం వాకింగ్ చేస్తాంపా. నువ్వు ఎట్లా నడుస్తావు, ఈయన ఎట్లా నడుస్తావు, నేను ఎట్లా నడుస్తాను తెలుసా? ఏం తెలుసు? బాగా అంటే పూజలు చేస్తారు. పూజలు చేస్తే సాధువులు అంటారు. అంటే నీ ముఖం మీద అంటారు. హిమాలయ పర్వతాలలో బాగా తపస్సు చేసి పెద్ద పెద్ద సాధువులు ఉన్నారు. ఫుడ్ కూడా తీస్తారు. అయితే ఒక్కోరు ఏజ్ 125, 130, 140 సంవత్సరాలు స్టిల్ ఇప్పటికున్నారంట ఆ హిమాలయస్లో. మిగతారికి ఆయుష్ ఎక్కువ. తినడానికే కాదు, బతకడానికి తినాలి తప్ప తినడానికే బతకొద్దు. మనం బతకాలి, దానికి సరైన ఫుడ్ ఎంత అవసరమో అంతేం తినాలి. కానీ దవాంచి తినడానికే బతకొద్దు. అది మనకు అవసరం ఎంతనో అంతనే తినాలి బతకడానికి. అట్లా మిగతా ఉంటే ఆయుష్ ఎక్కువ అని పెద్దోళ్ళు అంటుండేది. ఇప్పుడు రాను రాను చూస్తూ ఉంటే తెలుస్తుంది నాకు కూడా. మీకు పాలు ఎప్పుడు స్టార్ట్ అయింది సార్? అది కంపల్సరీ ఉండాల్సింది. నేను ఒక 22 years ఉన్నప్పటి నుంచే ఇది ఒక అలవాటు చేసుకున్నప్పుడు, దాని తర్వాత అలవాటుగా మారిపోయింది. ఇప్పుడు ఆ దినం బట్టి కూడా దగ్గర దగ్గర 40 ఏళ్ళు అవుతుంది. సో ప్రతిపక్షాలు తంబాకు పక్షాలు కొన్నిసార్లు వైరల్ చేసినాయి కదా, అలాంటప్పుడు మీకు ఏంటి తంబాకు అని? తంబాకు పక్ష కొంతమంది ప్రతిపక్షాలు నీకు ఇష్టం వచ్చినా నువ్వు మొత్తుకో, నాకేం చేసేవుందే? నువ్వు ఏది మొత్తుకుంటే నాకేం చేసేవుంది? నేను చేసేది ఖచ్చితంగా నిర్మమాటంగా భయం లేకుండా చెప్తాను చెప్తున్నా. ఇప్పుడు నువ్వు కెమెరా పెట్టినావు, ఎస్ టీలు ఎక్కువ తాగుతా, టొబాకో పాన్లు, జర్దా పాన్లు తింటా అని చెప్తున్నా. డ్రింక్స్ అలవాటు లేదు, మా కుటుంబంలో లేదు, నాకు లేదు. నేను చెప్పిన క్వశ్చన్ చెప్పండి. మీకు ఇప్పటి వరకు ఏ పని సంతృప్తిని ఇచ్చింది బాగా? ఏ పని తృప్తి? మనిషి జీవితానికి తృప్తి ఎప్పుడు ఉంటుంది? నువ్వు బైక్ నడిపిస్తావా? ఓనా? రెసిడెన్స్ ఓనా? ఇప్పుడు బైక్ నడిపిస్తే 4-wheeler కొనాలని లేదా నీకు? ఉంటుంది.
తృప్తి పడాలని ఉంటుంది కదా. అంతే. మనిషికి ఎప్పుడైనా జీవితంలో తృప్తి అనేది ఉంటుందా? ఆహా. ఉంటుంది. ఆశ 2 వీలర్ పోయి 4 వీలర్ కావాలంటే 4 వీలర్ కొన్నాక అందులోనే ఇంకో పెద్ద బండి కొనుక్కోవాలని ఉంటుంది. నీకు లేదా అది? మీరు ఎమ్మెల్యే కావాలనుకుంటారు అయ్యేది ఇక. ఎమ్మెల్యే కావాలనుకున్న ఎమ్మెల్యే అయినా, మంత్రి కావాలనుకున్న మంత్రి అయినా, డిప్యూటీ స్పీకర్, కార్పొరేటర్ స్థాయి నుంచి ఆ చైర్ మీద కూర్చునేదానికి పోయినా. ఇప్పుడు తృప్తి ఉన్నారా? తృప్తి అనిపించింది. వేసి ఉన్న దాంట్లో తృప్తిగా పడాలి. అనిపించిందా లేదా అంటే ఇప్పుడు నాకు ఒక పెద్ద ఫ్లైట్ కొనాలని ఉంది, మా ఇంటి కాడికి హెలికాప్టర్లో ఇక్కడికి రావాలని ఉన్నది. పార్టీ ఉన్నదిగా. లేదు, ఇప్పుడు హెలికాప్టర్లో మా ఇంటి దగ్గర హెలికాప్టర్లు ఎక్కి ఇడ దిగాలి, మళ్ళీ ఇడ ఎక్కి ఆడ దిగాలని ఉంది. అయితే అట్లా మంచికి ఒక పరిమితమైన ఆలోచన, పరిమితమైన కోరికలు ఉండాలి. అంటే డెఫినెట్ అవి వాడుకోవచ్చు. కారు, ఈ రోడ్లపైన కారు అవసరం ఉంటుంది. కారు ఒకటి కాదు 4 కార్లు మా ఇంట్లో. మా పిల్లలందరికీ ఉన్నాయి. కార్ల తిరుగుతాం. ఇదే ఈ రోడ్లపైన ఆ కార్లో తిరిగేది అతి కష్టమైపోయింది. సో మీరు పజ్జన అనే పేరు అలా పిలిపించుకుంటే మంచిగా ఉంటుందా? డిప్యూటీ స్పీకర్గా సార్ అనిపించుకుంటే బాగుంటుంది. ఈ రెండింటిలో ఏది మంచిగా అనిపిస్తుంది? జనరల్గా ఇది పజ్జన అనేది నా లైఫ్ ఎండింగ్ దానికి ఉంటుంది. అది ప్రజలు ఇచ్చిన బిరుదు. మా ఇంట్లో తర్వాత మా ఫ్రెండ్స్ ఇది ఎండింగ్ లైఫ్ దానికి ఉంటుంది. అది రేపు నేను పోయినాక కూడా పజ్జన చనిపోయిందట అని అంటారు. ఈ డిప్యూటీ స్పీకరు, మంత్రి ఇవన్నీ ఉంటే పవర్ కొన్ని రోజులే, ఉన్న రోజులు దాన్ని మీద మంచోడు అనిపించుకోవాలి. ఆయన వచ్చి టాటా బై చెప్పాలి. ఇవి కొన్ని జీవితాంతం ఉండేటువంటి, కొన్ని మధ్యన వస్తుంటాయి, పోతుంటాయి. పద్మారావు ఖాళీ ఉన్నప్పుడు ఏం చేస్తారు? ఏం ఆలోచిస్తారు? ఏం చేస్తా, మంచిగా టీవీ చూస్తా. ఈ మన గ్యాంగ్స్టర్స్ ఉంటారు కదా, బాంబే గింబే, అవి బాగా 95% గ్యాంగ్స్టర్స్ సిరీస్ క్రమం తప్పకుండా డైలీ చూస్తాం. 10 ఎపిసోడ్లు ఉంటే 10 ఎపిసోడ్లు ఒక నైట్లో కొట్టేస్తాం కుదరదండి. మొత్తం కంప్లీట్ చేస్తే పండుకుంటాం. మీ ఫేవరెట్ హీరో ఎవరు సార్? ఇక అవన్నీ చెప్పుకుంటే ఇప్పుడు చెప్పాలనా? అంటే అది కూడా ఒక క్వశ్చనే. ఇప్పుడు ఇప్పుడు హీరోయిన్ కానీ హీరోయిన్ లెక్క నువ్వే కనిపిస్తున్నావు కదా. సంతోషపడ్డావా? డిప్యూటీ స్పీకర్ ఛానల్ యాంకర్ రవళిక అంటే ఫేవరెట్ హీరో అని కాదు, ఒకప్పుడు ఉంటుండే అవన్నీ. ఇవాళ రేపు వెరైటీ సిస్టంలో ఇవన్నీ వస్తూ ఉన్నాయి. నేను చెప్పినా కదా, ఇప్పుడే నేను ఎక్కువ గ్యాంగ్స్టర్స్ ఇవి సిరీస్ చూస్తాను. నాకు అవే మంచిగా అనిపిస్తాయి. ఒకప్పుడు ఎన్టీఆర్, కృష్ణ, ఘటంలేని కృష్ణ, ఎన్టీఆర్ మూవీస్ ఫస్ట్ డే చూడాలి అన్న ఉంటుండే. మా గ్రూప్ మొత్తం 30 మంది 40 మంది పోయి 2 రోజులలో మేమే ఉంటుండే. టికెట్ తెప్పించుకొని ఫస్ట్ డే మార్నింగ్ షో చూడాల్సిందే, కొత్త పిక్చర్లు వచ్చింది. అట్లా ఉండే. కాలం మారినా కొద్దు మనం కూడా మారుతూ ఉంటాం కదా. ఏజ్ ఫ్యాక్టర్లు ఉంటాయి, అది ఉంటుంది, బాధ్యతలు ఉంటాయి. ఇవన్నీ ఎప్పుడే ఒకటే కూత కూస్తామంటే ఎట్లయితుంది? ఇప్పుడు మా ఇల్లు బాగా పెరిగింది. మా కొడుకులందరి పెళ్ళిన కోడళ్ళు అయినాక మన్మరాళ్ళు వీళ్ళంతా వచ్చిరాళ్ళు. ఈ ఏజ్లో అంతమంది ఉన్నాయంటే ఎవరు నమ్మరు. అదొక చిన్నపాటి రైతు బజార్ మా ఇల్లు. ఏడైనా సార్ గీర్ అంటారు, పద్యాన్ని అంటారు, లేకపోతే సార్ నాడు అంటారు, నెత్త సాబైకి అంటారు. ఇంట్లో పోతే అంత సీన్ లేదు నాకు. ఎడిపోయినవారు అంటారు ఒక్కోడు. ఎవరు? మా కిడ్స్. అదొక సాటిస్ఫై. నేను ఒక మన్మని 4-5 వేసిన, ఆడు ఎంత చెప్పినా ఇంటలేడు. ఆడు ఇక 4-5 కొట్టినా, పోతా మాకెళ్ళాడు అనుకుంటే తిట్టుకుంటూ పోయినాడు. ఏం చేయాలి అంటే అవి కూడా ఒక రకమైన సంతృప్తిని ఇస్తాయి. నీకు ఇప్పుడు అర్థం కాదు, ముందు అర్థమవుతుంది. ఏమైంది ముసలమ్మానం కాదు, బాధ్యతలే, పెళ్ళి, పిల్లలు గిల్లలు, ఈ సిస్టమ్ అనేది పెరుగుతూ ఉంటుంది కదా. పెరిగిన కొద్దు ఒక్కో దాని టెస్ట్ ఒక్కో సమయాలలో ఉంటుంది. పర్సనల్గా అడగొద్దు, నువ్వు ఏం పెళ్లి చేసుకోవా? ఏమైనా పెళ్లి చేసుకున్నావు? నాకు కొంచెం లేక ఉండొద్దు అట్లా. మళ్ళీ ఆమె గది అడిగిన పర్సనల్ ఎట్లయితే ఈ ప్రపంచంలో ఇప్పుడు ఎంతమందిని అడుగుతాను చెప్పు, 100 మంది ఆటోలను అడుగుతాను. తప్పు కాదు అది. ఈ సమాజంలో అదొక సిస్టమ్. ఆ సిస్టమ్ గురించి అడిగిన. నేను ఊడిపడ్డావు వర్షంలో. మేము పుట్టినట్టు నువ్వు కూడా పుట్టినావు కదా, జనాలంతా పుట్టినట్టు నువ్వు కూడా పుట్టినావు కదా. అదే అది అడగొద్దు సార్ అంటే ఏదో ప్రపంచంలో లేని ఒక వింత ప్రశ్న అడిగిందా నేను? అట్లా వింతగా అనిపించిందా? లేదన్నప్పుడు అయిపోయాయి. ఇప్పుడు కాదు, ఇంకా టైం ఉందోను, లేకుంటే
టైం పెట్టాక చేసుకుంటా అని చెప్పు దాంట్లో ఇదంతా అయిపోయాక చెప్తాను సార్ ఆపండి ఆ టాపిక్. బలగం చూసారా సార్? బలగం మూవీ చూసారా? ఒక 10 సార్లు ఇంట్లోనే నేను థియేటర్స్కి వెళ్ళాము. అన్నీ ఇంట్లోనే టీవీ ఉంటుంది. మా బ్యాచ్ ఒకటి ఉంటుంది, ఒక 8-10 మంది. రాత్రి 3, 4, 5 టైంకి కూర్చుంటాము. నాకు ఫుడ్ పైకి కిందికి పంపిస్తారు. మా కోడలను తీసుకొచ్చి కింద ఫుడ్ పెట్టేస్తారు. మంచిగా 4 కలిసి డైలీ ఒక్కరం భోజనం చేయము. ఆ డైనింగ్ టేబుల్ మీద మంచిగా 6 మంది కూర్చొని అందరం వెంబడి ఇంత ఫుడ్ కొడతాం. డిన్నర్ అయితే కంపల్సరీ అందరం కలిసి తింటాం. తినేస్తాము. ఆడ నుంచి మా వార్ రూమ్ అని పెట్టుకున్నాం. మా రూమ్ మా ఇంట్లో. ఇప్పుడు వస్తే మా ఇంటికి కూడా ఓ 2 నిమిషాలు మా ఫ్యామిలీని కూడా చూడు, మా ఫ్యామిలీ వాళ్ళని చూడు. యాక్చువల్లీ ఇంట్లోనే ఇంటర్వ్యూ ఇప్పుడు పోదాం కదా ఇక్కడికి కార్లో కూర్చొని పోతాం. మా ఇల్లు కూడా చూడు, ఓ రూమ్ ఉంటుంది. ఆ రూమ్లో మేమందరం కూర్చున్నా. ఆయన కూడా మా వార్ రూమ్ మెంబర్ ఆయన రామచందర్. ఇంకో 6-7 మంది ఉంటారు. మస్తు ఉన్న దాంట్లో మంచిగా ఎంజాయ్ చేస్తాం. ఎంజాయ్ చేస్తామంటే కొంప తీసి మాకేమైందంటే మా గ్రూప్కి ఎవరికి తాగుడు అలవట్లేదు. నేను అంటే గౌడు తాగవద్దు, కానీ మిగతా వాళ్ళు తాగే కులాలలో పుట్టిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా తాగరు. ఇక ముస్లిమ్స్ వాళ్ళు అసలే తాగారు. ఇక ఆ టీంలో ఎవరు తాగేటోళ్ళు లేరు. అంతా టీ తాగేటోళ్ళు, ఫుడ్ ఎంజాయ్ చేసేటోళ్ళు, ఇంత పాన్లు గిన్లు తినేటోళ్ళు, భాషోడని సిరియల్ తాగేటోళ్ళు ఉండొచ్చు. నాకు నమ్మూడ తాగ దొంగతనంగా తాగేటోళ్ళు ఉండొచ్చు. పెద్దోడని గౌరవించి దొంగతనంగా తాగుతుండొచ్చు. ఇవే తప్ప మందు కొట్టే బ్యాచ్ ఎవరు లేరు. సో పద్మారావు గౌడ్కు పదవి, బంగారము, గోల్డ్, బంగ్లాలు, కార్లు ఏది ఇష్టం? ఏది ఈ అన్నిట్లలో 10 మందితోటి పాలు పంచుకునే దానికంటే ఇంకా ఎక్కువ సంతోషం ఏదని ఇస్తుందా? ఇంతమంది ఇప్పుడు డబ్బులు ఉన్నోళ్ళు చాలామంది ఉంటారు. ఇంతమంది మాట్లాడి వాళ్ళకి ఏదైనా అవసరానికి మనం వాళ్ళకి సాయం చేసి ఓ ఫోన్ చేసి ఈ తృప్తి ఎక్కిస్తుందా? లేకుంటే బాగా డబ్బు, బంగారం ఏం చేస్తావా? నీ శవం అనే ఉంటుంది, తలాలు పగులుతూనే ఉంటాయి. ఇంట్లో 4 ఉన్నారు అనుకో, ఎవడు ఆయనతో మనం చేసుకోగలని వాచ్ నడుస్తూనే ఉంటుంది. ఇది ఇంపార్టెంట్. ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు. చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడినావు కానీ పనికిరాని మాటలు మాట్లాడినావు. పనికొచ్చేది చెప్తాయి. ఇక ఒక బస్తీ ఉంటుంది. ఆ బస్తీలో 2 లేన్లల్లో ఇండ్లు ఉంటాయి. ఇప్పుడు అది ఎదురుగా కనిపిస్తుంది. ఇది ప్రతి చోట అట్లనే ఉంటుంది. మధ్యాహ్నం రోడ్డు, ఆ ప్రాంతం ఒకటి, ఈ ప్రాంతం ఒకటి ఉంటుంది. కరెక్టేనా? బస్తీ అయినా కాలనీ అయినా కానీ అంతే కదా. ఒకటి ఉంటుంది. ఆ మధ్యలో రోడ్డు మీకే శవం పోయేటప్పుడు 2 సైడ్లలో వచ్చి నిలబడతారు. ఏం కామెంట్స్ ఉంటాయి అప్పుడు చెప్పు? పెద్ద పెద్ద నరికినవును ఏం కామెంట్స్ ఉంటాయి చెప్పు? మంచోడు ఉంటే ఆడ పాపం మహిళలు అయితే కొంగు పెట్టుకొని ఏడుస్తుంటారు. ఆఖరికి వస్తే దేవుణ్ణి కూడా తిడతారు. ఆ దేవుని కూడా మండపోయా, దేవుని ఎట్లా కొడుకును గద్ద కొట్టుకోపోయినట్టే కొట్టుకోపోయాడు, ఏం దేవుడు అంటారు. మళ్ళీ అదే గల్లీలో ఇంకోటి చచ్చిపోతాడు. దొంగలనేవాడు చచ్చిపోయి పీడపోయింది, బస్సుకి శనిపోయింది అంటారు. ఎందుకంటారు? ఈ 2 ఉంటాయి. ఇప్పుడు ఈ 2 ఏది కావాలి, ఏది చూస్ చేసుకోవాలో మనం నిర్ణయించుకోవాలి. ఇక నువ్వేం నిర్ణయించుకున్నావు మాకు తెలియదు, కానీ మావాడైతే గౌడు కాబట్టి ఆయన అదే నిర్ణయించుకునవచ్చు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా అందరూ అదే నిర్ణయించుకుంటారు. స్పెషల్ కోట కింద నీకు ఇంకేదైనా ఉండొచ్చు, మాకు తెలియదు. కానీ ఈ 2, ఒకటి మంచి, ఒకటి చెడు. మనం పోతూనే ఉంటాం, కామెంట్స్ వస్తూనే ఉంటాయి. అమ్మో ఆ దొంగ ఉండోడు పీడపోయింది, ఆ బస్సులో బస్సుకి శనిపోయింది, అమ్మనోడు చచ్చిపోయింది. ఒకరిని అరేంజ్ అమ్మ దేవుని ఎట్లా కొడుకుని గద్ద కొట్టుకోపోయారు, ఇదేం దేవుడు అమ్మ నాకు. ఈ 2 వస్తాయి. ఫైనల్లో గవ్యే మన ఎంబడి వచ్చేటి ఇక 2 వస్తాయి. ఇంకా అడుగు, నువ్వు చాలా గొప్పగా అడుగుతావు అనుకున్నా, నీకు అడుగు నీకు వస్తలేదు. ఏమడుగుతావు అడుగు. ఇంకా ఈటెల పార్టీ మారినప్పుడు మీకు ఏమనిపించింది? నాకేమనిపించలేదు. ఉన్న రోజులు సహచర ఉద్యమకారులు లేకుండే నన్ను కలిస్తే, ఇప్పుడు సపోజ్ ఇలా కల్పించినాను, వేరే 18 వస్తాడు, విజ్ చేస్తాడు, కలుస్తాడు, పోతాడు. నేను సపోజ్ అయినా పెళ్ళిళ్ళు కలిసినామంటే రొటీన్గా టచ్ చేస్తాం. ఇప్పుడు ఆయన ఒక ఆర్గనైజేషన్లో పోయిండు, ఆయన పంత ఆయనకు ఉంటుంది, మేము ఉన్న పార్టీలో మా పంత మాకు ఉంటుంది. పార్టీ మారినప్పుడు కూడా మీ ఇంటికి పిలిచారు కదా శుభకార్యం? ఎవరికి? పార్టీ మారిన తర్వాత మీ ఇంట్లో ఒక శుభకార్యం జరిగితే ఫంక్షన్ హాల్కి వచ్చిండు. అన్నీ పిచ్చి పిచ్చి ప్రశ్నలు ఇస్తాం, అర్థం కాదు. పెళ్ళిళ్ళకు, సావులకు ఈ పంతాలు, పట్టింపులు, పొలిటికల్ యాక్టివిటీస్ ఉండేవి ఎప్పటికే. ఇప్పుడు మా మినిస్టర్లు ఉంటారు, ఎమ్మెల్యే ఉంటారు, మా ముఖ్యమంత్రి ఉన్నారు, ఎంతోమంది పిలుస్తారు కదా. అది ఒక పార్టీకే పరిమితం అనేది ఉండేది. మనం వ్యక్తిగతంగా పరిచయాలు, రిలేషన్షిప్ ఇవన్నీ ఉంటాయి. వాళ్ళందరూ సమీకృతమై ఒక జాగాలో ఎక్కడైతే జమ అవుతారో అదే ఒక
కార్యక్రమం అవుతుంది. పెళ్ళిళ్ళు ఎలా పిలుచుకుంటారు, చచ్చిపోయినట్టే సభలోకి వస్తాయి. దీనికి రావద్దు అనే పరిమితి అడ్డంకిలు ఉండేవి ఈ రెండింటికి మాత్రం. శుభకార్యాలకు అంతిమయాత్రకు అడ్డంకులు ఉండేవి. ఈ రెండింటికి పార్టీలు ఏముంటాయి, ఏముండేవి. మంత్రి పదవికి డిప్యూటీ పదవికి తేడా అని అనిపిస్తుంది. నేను ఏది ఉన్నా కానీ హ్యాపీగా ఉన్నా, సంతోషంగా ఉన్నా. సమయం వచ్చినప్పుడు అవి వస్తాయి. రేపు మళ్ళీ రావచ్చు, నేను మంత్రిని కావచ్చు, మళ్ళీ కావచ్చు, డిప్యూటీ కోరుకుంటారా? చెప్పలేము. బాస్ ఏది డిసైడ్ చేస్తే అది. సో సరే ఈసారి మళ్ళీ మంత్రిని చేస్తారు మా బాస్. భారత రాజకీయాలకు అడుగుపెట్టిన కేసీఆర్ ఎలా ఉండబోతుంది? మీ యొక్క మద్దతు ఎలా ఉంది? ఎట్లా అంటే భారత రాజకీయాలు అంటే బాస్ ఈజ్ బాస్, ఎవర్ గ్రీన్ బాస్. బాస్ ఏ నిర్ణయం తీసుకుంటామో అది అంతిమ నిర్ణయం మాది. మేము ఆయన కింద ఆర్గనైజేషన్లో ఒక చెట్టు ఉంటుంది. చెట్టుకు ఒక 50 కొమ్మలు ఉంటాయి. మొదలు మాత్రం చెట్టు ఒకటే. అట్లా మా బాస్ ఆయన మంచిగా చెడ అన్ని ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటాడు. ఆయన చెప్పింది ఆయన చేసేది ఫాలో కావడం మా విద్యుత్ ధర్మం. ఆర్గనైజేషన్లో అది ఖచ్చితంగా మేము కూడా అదే ఫాలో కావాలి. సో మొట్టమొదటిసారి మల్టీ కాంప్లెక్స్ కట్టించారు సీతాఫల్ మండిలో. ఎలా అనిపించింది ఫీలింగ్? సో హైదరాబాద్ మొత్తం మీద ఫస్ట్ అదే అనుకుంటాం నాకు తెలిసి. కట్టాలని అనిపించింది, కట్టినాం. ఒకటి ఏంటంటే ఇలా హైదరాబాద్ సిటీలో మీకు తెలుసు, ఏ ఫంక్షన్ హాల్ పోయినా 3 లక్షలు 4 లక్షలు రెంట్ అవుతుంది. తక్కువ ధరలో తక్కువ ప్లేస్లో హార్ట్ ఆఫ్ ద సిటీ ఇది. బస్తీ ఏరియాలలో ఇంత పెద్ద కట్టినా అంటే నాకే అర్థం కానీ కట్టుడు కట్టిన 4 స్టేజ్ కట్టినా ఏదో చేసినా కట్టినా. కానీ ఇక్కడ పెళ్ళిళ్ళు అవుతుంటే ఈ ప్రాంతం వల్ల కదా అంతా ఎవరంటే వాళ్ళు వచ్చి బుక్ చేసుకుంటారు. ఎవరు ముందు చేసుకుంటే వాళ్ళకి ప్రయారిటీ మీద హాల్ ఇస్తారు. దానికి ఒక మనిషి ఉంటాడు, బుక్ చేసుకుంటాడు, చేస్తారు. నాకు సంతోషం ఉండదు. నేను కట్టిన ఒక కళ్యాణ మండపంలో ఇన్ని పెళ్ళిళ్ళు అవుతుంటే కొన్ని 100 పెళ్ళిళ్ళు అయినాయి. కొన్ని 100 పెళ్ళిళ్ళు అయినాయి. వాళ్ళందరూ వచ్చి నన్ను వచ్చి అక్షంతలు వేసుకోమని చెప్తారు. అలా పెళ్ళిళ్ళు అయిన వాళ్ళంతా వస్తారు. నేను ఆఫీస్లో ఉంటా కదా, వాళ్ళ పేరెంట్స్ వస్తే ఆయన అక్షంతలు వేసుకోమని వస్తారు. నా అదృష్టం అనుకుంటా, నీ దురదృష్టవంతురాలు నీకు అక్షంతలు వేసేది నేనేం చేస్తాను. రోజు ఎన్ని పెళ్ళిళ్ళు అయితే అన్ని పెళ్ళిళ్ళకి అక్షంత. అట్లా ఇక భోజనం చేయమంటారు, నేను చేయక అందులోనే వస్తాను. ఆడికి చక్కగా నా ఆఫీస్లోకి తీసుకొచ్చి పెడతారు 10-15 మందికి. అయ్యంత అంటే ఒక్కటి తినడని భోజనం వీడికి తెచ్చి పెడతా ఉంటారు. సార్ కేసీఆర్ మీ ఇంటికి వస్తున్నా దానికి సమాధానం చెప్పిరా? చెప్పలేదు. ఏంటది? అదే సార్, బోనాల పండుగకి కేసీఆర్ మీ ఇంటికి ప్రతిసారి వచ్చి భోజనం చేసి పోతారు కదా. అయితే నీకేమైనా అదే ఏంటి సీక్రెట్ ఏంటి సార్? సీక్రెట్ ఏముంటుంది అంటే ఉద్యమకాలం నుంచి సార్ మా ఇంటికి వస్తాడంటే అమ్మవారికి గుడికి తీసుకెళ్ళడం నేనే మొదలుపెట్టాను. సికింద్రాబాద్, ఉజ్జయిని, మహాకాళ అమ్మవారి టెంపుల్ అంటే తెలంగాణ 10 జిల్లాలో అప్పటి ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ అందరూ ఇక్కడ హైదరాబాద్ సిటీకి వస్తారు. వాళ్ళ చుట్టాల దగ్గరకు వస్తారు, కొద్దిమంది ఫ్రెండ్స్ దగ్గరకు వస్తారు, కొద్దిమంది 2 రోజుల గురించి హోటళ్ళల్లో ఉండి కొన్ని లక్షల మంది జాతర అయ్యేది. అమ్మవారి దర్శనం చేసుకొని మళ్ళీ రిలేషన్ ఉంటే రిలేషన్ ఇంటికి వస్తారు. అదే విధంగా అప్పట్లో ఉద్యమకాలం అప్పటి నుంచి అన్న టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకోవాలి అమ్మవారి టెంపుల్ అని చెప్పి పిలుస్తుంటే దాదాపు 22-23 సంవత్సరాలు అవుతుంది. ఎన్ని సంవత్సరాల నుంచి రామందా ఒకటి వస్తాడు. ఆయన ఎప్పుడన్నా బయట డిస్ట్రిక్ట్లో స్ట్రక్ అయిపోయి ఉంటే మొన్న ఈ వరంగల్ ఖమ్మం పోయింది. వరంగల్ వచ్చినాక నాకు వస్తున్నా అని చెప్పిండు. ఇంటికి వచ్చి ఇంట్లోనే స్నానం చేసి నాకు బట్టలు కూడా తెప్పించి పెట్టుకున్నాడు. ఈయనే స్నానం చేసి గుడికి పోయేస్తామని చెప్పిండు. అనుకోకుండా ఆ ఏరియా సర్వేకి పోతే ఆ హెలికాప్టర్ పర్మిట్ చేయలేదు. మళ్ళీ ఆన్ రోడ్ పోవాల్సి వచ్చింది. మళ్ళీ ఫోన్ చేసిండు, ఇక్కడికి రాలేకపోతున్నా అని చెప్పిండు. లాస్ట్ టైం రాలేదు. మళ్ళీ మొన్న యాక్సిస్ పండుగ వచ్చి 1 గంట 2 గంటలు మంచిగా ఇంట్లో ఉంటాడు. అమ్మవారి దర్శనం చేసుకుంటాడు. ఆ నుంచి మా ఇంటికి తీసుకొస్తాం, భోజనం చేస్తాడు. మా ఇంట్లో అందరితో కలుస్తాడు. కలిసేసి భోజనం ఇట్లా చేసేసి వెళ్ళిపోతాడు. ఇది నిరంతరంగా జరుగుతూ ఉన్నది. ఫ్యూచర్ ఎట్లుంటుందేమో వీరికి క్లోజ్ చేయండి. ఇంకా ఏమో ఇంపార్టెంట్ అడిగేటి ఏం లేవు అనుకుంటా బహుశా. నేను ఏమేమి అడుగుతావు ఏం చేస్తావు నువ్వు ఒకటి అడిగినట్టు నాకు అనిపించలేదు. అంటే ఇంటర్వ్యూలో కూర్చున్నట్టు అనిపించలేదు. అంటే జస్ట్ సెటైర్లు వేసుకుంటే గతం చేసి
చెప్పేసి ఎంజాయ్ చేసాం. సో మరి 2023 ఎలక్షన్లో మీ పంద ఎలా ఉంటుంది? ఎక్కువ ఓట్లు రావాలంటారు కదా, ప్రతిపక్షాలు కూడా బలంగానే ఉన్నాయట అనిపిస్తుంది. ప్రతిపక్షాలు కూడా ఈసారి పద్మారావుగా ఉంది, ఒగామ విడిచింది. ప్రతి దానికి కాలం అనేది ఒకటి ఉంది, కాలం చెప్తుంది. ఏంది మా అంటే ఒక 4 months లోపల నిర్ణయాలన్నీ బయటకు వస్తాయి. ఎన్నికలు అయిపోతాయి, గెలుస్తారు, ఓడతారు. మా సికింద్రాబాద్ ప్రజలు నన్ను ఆ స్థాయికి తెస్తారు అని చెప్పి నేను నా కుటుంబ సభ్యుడము ఇలా కూర్చొని దాన్ని ప్రింట్ చేస్తామని చెప్పలేదు. వాళ్ళతో అంతా మంచిగా ఉంటాం. నన్ను ఒక ఫ్యామిలీ మెంబర్లకు సార్ మా ప్రాంత ప్రజానికం మా ఓటర్తో అంతా ఈసారి ఎక్కువ మెజారిటీతో గెలిపిస్తారు అని ఆశపడడం, లేకుంటే లాస్ట్ టైం కంటే తక్కువనే రావచ్చు. మా చేతిలో ఉండదు కదా. సో కేటీఆర్ సీఎంగా యాక్సెప్ట్ చేస్తారా? ఎందుకు చేయము? మా బాస్ కుటుంబం నుంచి ఎవరు వచ్చినా కానీ చేయాల్సిందే కదా. ఎట్లా చేయాలి? ప్రాంతీయ పార్టీలలో ఆ కుటుంబానికి తర్వాత మళ్ళీ ఆ కుటుంబం నుంచే ముఖ్యమంత్రి లేదు. ప్రాంతీయ పార్టీ నేషనల్ పార్టీస్లలో ఏముంటుంది అంటే ఇప్పుడు ఎవరైనా రావచ్చు పోవచ్చు. ఇది వాళ్ళ శ్రమ ఇదంతా ఉంటుంది. ప్రాంతీయ పార్టీలలో ఒక ఆర్గనైజేషన్ డెవలప్ చేసేసి ప్రభుత్వ స్థాయి వచ్చే స్థాయికి దానికి తేవాలంటే నాట్ ఏ జోక్. ఏదో పిల్లల పరాచకమా ఏమంటారు అది ఎన్నో ఉంటాయి. అట్లా మా బాసు మా అధ్యక్షుడే వాళ్ళ కుటుంబం నుంచే కావాలి కదా. కావాలన్నా వద్దా? వద్దా? నేను మీడియా కదా సార్, అలా ఇలా ఆన్సర్ చెప్తాను. అంటే ప్రాంతీయ పార్టీలలో అదే ఉంటుంది కదా. నీకు మీడియా అంటే నువ్వు మీడియా ఇంటర్వ్యూ చేయడానికి పోతావు. ఇవన్నీ లేనియా? నువ్వు లేనియా ఇవి? ఏమే నువ్వు చెప్పు. ప్రాంతీయ పార్టీలో ఇప్పుడు లాల్ ప్రసాద్ యాదవ్ వాళ్ళ కుటుంబంలో వస్తాడు. ఇప్పుడు ఇంకో ఆయన వేరే డిఫరెంట్ పొలిటికల్, ఇప్పుడు బెంగాల్ ఉంది మమతా బెనర్జీ, ఆమె తర్వాత వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు అవుతారు కదా. దీంట్లో ఏదో బ్రహ్మ విద్య ఉన్నట్టు నువ్వేమో ఫోజులు కొడతా ఉన్నావు. నాకు అర్థం నేను మళ్ళీ నువ్వు అంతే ఫీల్ అవుతున్నావు. ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు దాన్ని రీజనల్ పార్టీస్ అంటారు. రీజనల్ పార్టీస్లలో ఏమవుతాయంటే ఆ పార్టీ అధ్యక్షుడే ముఖ్యమంత్రి కావడానికి అవకాశాలు ఉంటాయి. మీరు అన్నది కరెక్టే సార్. మళ్ళీ దాని తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ కుటుంబం గిట్ట లేదు అంటే పార్టీలో ఇంకెవరికైనా అవకాశం. కుటుంబంలో అర్హత గల్లో ఉన్నాక అరే మస్తు రాష్ట్రాలని ఇప్పుడు చెప్పుకుంటా పోతే మళ్ళీ ఇవన్నీ ఎందుకు కానీ అట్లా దీంట్లో ఇబ్బంది ఏం లేదు. నువ్వేమో నేను చెప్పొద్దు సార్ అంటే ఏం మాట్లాడావా? పిచ్చబట్టి రోజు మాట్లాడావా సార్? ఇప్పుడు కేసీఆర్ తర్వాత కేటీఆర్ గారే అవుతారు. కుటుంబంలో అవ్వాలి అని నేను అనకూడదు కదా సార్. ఇప్పుడు అంటే టీఆర్ఎస్ సపోర్ట్ చేస్తుంది మేడం అని అంటారు కదా సార్. నువ్వు ఇక్కడ నువ్వు ట్రాక్ మార్చే ప్రయత్నం చేయకు. అవ్వాలని నేను అనుమానలేదు, అవుతాడు కదా అని అన్నాను. అంతే కదా అన్నాను సార్. మళ్ళీ అంతే అయినట్టు ఒప్పుకున్నట్టే కదా. మళ్ళీ మీరు ఇట్లా ఇరికిస్తున్నారు. అంతే కదా, అయినట్టు ఒప్పుకున్నట్టే కదా. అంతేనా కదా? ఇప్పుడు టీఆర్ఎస్ వస్తే ఆబ్వియస్ గా మరి కేటీఆర్ గారే అవుతారు కదా సార్. నెక్స్ట్ చెప్పగానే చెప్తున్నావు కదా. నేను చెప్తున్నావు కదా. సో నలుగురిలో మరి మీ వారసులు, రాజకీయ వారసులు ఎవరు, బిజినెస్ వారసులు ఎవరు? కంపల్సరీ బిజినెస్ అంటూ మా కుటుంబానికి ఉండాలి. అది ప్రొవైడ్ చేస్తాం. ఈసారి ఇప్పటిదాకా పెట్టలేదు కానీ ఇప్పుడు పెట్టే ప్రయత్నం చేస్తాం. దాని తర్వాత గౌడ్ కాబట్టి మాకు సొసైటీ ఉన్నది, అందులో మేమంతా మెంబర్సే. దాని తర్వాత బిజినెస్లో కూడా ఇంట్రడ్యూస్ చేస్తాం. గతంలో మా కుటుంబంలో పొలిటీషియన్స్, రాజకీయ నాయకులు లేకుండేది. రాజకీయ కుటుంబం కాదు. ఇప్పుడు మా ఇంటికి నేను స్టార్ట్ అయినా ఇప్పుడు మాది పొలిటికల్ ఫ్యామిలీ అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ మా సంతానం ఉంటుంది కదా. నలుగురిలో రాజకీయంగా ఎవరైనా ఎన్నుకున్నారా అనేది నా చిక్కు ప్రశ్న. నువ్వు మాకెందుకు తాకలట్లు పెడతావు నాయన? అవేందుకు పెడతావు? సమయము సందర్భం వచ్చినప్పుడు కాలం చెప్తుంది. ఎవరికి ఎలిజిబిలిటీ ఎన్ని ఉంటుంది. ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ ఉన్నా రారా అంట, నేను బిజినెస్ చేసుకుంటానంటే ఏం చేయాలి? ఇప్పుడు ఎవరైనా పిలుస్తా రారా అని చెప్తాను. లేదు నేను బిజినెస్ చేసుకుంటాను, ఏం చేయాలి? ఎవడైనా నాకు పొలిటికల్ అవకాశం ఏమంటాడు, వేటికి ఇయర్ నేను వేరే డిసైడ్ అయి ఉన్నా అంట. ఇది సమయం వచ్చినప్పుడు వీటన్నిటికీ కాలం చెప్తుంది. కాలం నిర్ణయిస్తుంది, కాలం చెప్తుంది. అట్లా ఇవన్నీ జరిగేటే కాబట్టి ఎట్లా జరగడం ఎట్లా జరుగుతాయి. సో ఇంతటితో ఆపేద్దాం. బహుశా పర్లే కళ్ళు కంపౌండర్ల పైన పేపర్ వాళ్ళు కల్తీ కళ్ళు అని రాసేవాళ్ళు. ఆ సందర్భంలో మీకు ఏమైనా అనిపించేది? నాకు ఏమనిపించబోతుంది, పేపరే ప్రపంచం కాదు కదా. అంటే ఒక పేపర్ రాసింది చూసి ఆ పేపర్ రాసింది వాస్తవం కాదు కదా. అదేమో సుప్రీంకోర్టు జడ్జిమెంటా? పేపర్ రాసి
నాకు అనిపిస్తే కొద్దిగా ఇంటర్వ్యూ బాగా ఏదైనా చేసి అరే మా గౌడ్ సోదరుడు కదా నేను మంచిగా ప్రొజెక్ట్ చేయాలని నీకు అనిపిస్తుంది. ఇప్పుడు వీళ్ళు వైశాఖ ఇప్పుడు మీ ఇద్దరు కూడా ఏదైనా అది ఆమెకు అనిపించకపోవచ్చు. రేపు అలా వైశ్య కమిటీలో ఇంటర్వ్యూ చేయకపోతే ఆమె కొద్దిగా ఫర్గా ఉండవచ్చు. ఇప్పుడు నీకైతే ఏమో ఇంత గోకుడు ఉంది కదా, ఉంటుంది కదా, అట్లా ఇది న్యాచురల్ ఇవన్నీ జరిగేటివి. అవి ఏం చెప్తారు సార్ మీ మా టీవీ తరఫున? ఫైనల్గా అందరూ బాగుండాలి, జనం అంతా ఎప్పుడు ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మా ప్రాంత నివాసులంతా కూడా బాగుండాలి. వాళ్ళు ఎప్పుడైతే మంచిగా ఉంటారో మేము మంచిగా ఉంటాం. అందరు బాగుండాలి, అందరూ మేము బాగుండాలి. వాళ్ళే బట్టి దానికంటే ఎక్కువ సంతోషం ఏమిస్తుంది? మా కాస్త సహకారాలు ఇంకా తిండికి లేకుండా తిప్పలేక ఉంటే మేము హ్యాపీగా ఉంటాము, ఉండలేము. కాబట్టి వాళ్ళంతా పొద్దున్న లేసి ఇంత సాయం చేసి మొక్కుంటాడు. మా ప్రాంతం మా ఓటర్స్ అంతా మంచిగా ఉండాలని మొక్కుతాం. వాళ్ళు మంచిగా ఉంటాయి, మాకు కూడా ఇబ్బందులు ఉంటాయి. సపోజ్ వాళ్ళు బాగాలేరు అనుకో, మాకు ఇబ్బందులే ఉంటాయి. అందుగురించి ముందు వాళ్ళ శ్రేయస్సే కోరుతాం. వాళ్ళంతా ఈ మీడియా ద్వారా మీ టీవీ తరఫున కూడా వాళ్ళకు ఒకటే ఆ భగవంతుని కోరుకుంటా ఉన్నా. మా ఏరియాలో ఎప్పుడు సుఖశాంతితో ప్రశాంతమైన జీవితం గడపాలి, అందులో మేము ఉండాలి. వాళ్ళే బట్టి దీనికంటే ఎక్కువ మెసేజ్ ఏముంటుంది? మేము కొమరేలి మల్లికార్జున్ని ఇంట్లో పూజ చేస్తాం. కొమరేలి మల్లని అంటారు. అందుగురించే సండే నాన్ వెజ్ గిట్ట ప్యూర్ వెజిటేరియన్ కానీ పర్మనెంట్గా మాత్రం మా ఇంట్లో ఆ మల్లన్న దేవుని పూజ చేస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదా, ఇది ఇవాళ సార్ చెప్పారు. ఇప్పుడు ఓపిక సహనం అనేది ఉంటే మనం ఎంతవరకైనా వెళ్ళొచ్చు అని. సో ఈ ఇంటర్వ్యూ ద్వారా మనం తెలుసుకున్నాం కదా. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వీటీ న్యూస్. సో ఇప్పటివరకు చూసినట్టు చాలా మంది, వందల మంది పొద్దు నుంచి కూడా వాళ్ళ సమస్యలతో వాళ్ళు కలుస్తున్నాము. అయినా కూడా ఒక్కతోటి మాకు ఇంత సమయం ఇచ్చి ఈరోజు ఇంటర్వ్యూకి సహకరించినందుకు ఇప్పటి స్పీకర్ పద్మారావు గౌడ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ చూసినప్పుడు మరొకసారి అంశంతో వాళ్ళ కుమారులు కూడా మనకు యాడ్ అయ్యారు. మరొక అంశంతో మరొకసారి ఇంటర్వ్యూ చేయడం మాట్లాడుతూ నమస్తే.